పరంగా ఏవైతే ఈ కేసులు న్యాయ పరిధిలోకి వస్తే అవన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో యానాదులు ఉన్నారు. ఎస్టీలు చాలా పేదవాళ్ళు. వీళ్ళు కనీసం రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేదు. రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోమన్నాం. రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టాలంటే ఆధార్ కార్డులు ఉండాలి. అంటే చాలా పేదరికంలో ఉన్నారు యానాదులు. ప్రత్యేక డ్రైవ్ పెట్టి స్పెషల్గా ఆఫీసర్స్కి వేసి కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇచ్చి ఈ యానాది కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, సంక్షేమ పథకాలన్నీ లాస్ట్ మైల్ వరకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇప్పించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం పొలిట్ బ్యూరోలో. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అనేక యాప్స్ ఉన్నాయి. మన టీడీపీ అని, ఐటీడీపీ అని, ఈటీడీపీ అని 4-5 యాప్స్ ఉన్నాయి. ఇక నుంచి అన్నిటికీ స్వస్తి పలికి ఒకే ఒక యాప్ మై టీడీపీ. జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఆ యాప్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ యాప్లోనే అటెండెన్స్ కానీ, మీటింగ్కి వస్తే ఎంతసేపు ఉన్నారు, ఎంతసేపు వెళ్ళారు, ఏం చేశారు, ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ, అదేవిధంగా లిటరేచర్ కానీ అన్నీ ఒకే యాప్లో ఇవ్వడానికి మా యువ నాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మాండమైనటువంటి యాప్. దేశంలో ఏ పార్టీకి లేదు. ఇటు జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి యాక్టివ్ మెంబర్ వరకు దాదాపుగా 1 కోటి మందికి ఈ యాప్ డౌన్లోడ్ చేసే కార్యక్రమానికి పొలిట్ బ్యూరోలు నిర్ణయం చేశాం. ఒక స్టెప్ జాతీయ పార్టీ అధ్యక్షులు ముందుకేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో మహానాడులో ఈ యాప్ ద్వారా మహానాడులో జరపాలి. అటెండెన్స్ కానీ, ఎవరెవరు వచ్చారు, ఎంతసేపు కూర్చున్నారు, ఎంతసేపు వెళ్ళారనేది స్పష్టంగా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి యాప్ రేపు మహానాడు నుంచే ఉపయోగంలోకి తీసుకురావడానికి పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం కార్యకర్తలకు అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీ కార్యాలయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి. దానికి రాష్ట్ర స్థాయిలో 3 మెన్ కమిటీ, ప్రతి జిల్లాలో 3 మెన్ కమిటీ. ఇమీడియట్గా కమిటీ 3 సభ్యులతో రాష్ట్ర స్థాయిలో వేస్తారు. అందులో అధ్యక్షుల నాయకత్వంలో ఉంటారు, జిల్లాలో జిల్లా మంత్రి నాయకత్వంలో ఉంటారు. అక్కడ సైట్లు సెలెక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా చేసి ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్లో 26 జిల్లాలకి 26 కేంద్రాలయాలు, పార్టీ కార్యాలయాలు కట్టాలని నిర్ణయం చేశాం. ఈ విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, అయిపోయాయి కదండి.